హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్ ప్లీజ్. సీరియల్లోకి వెళ్తే జోష్న మరోసారి తప్పించుకోవాలని చూసిందని మామయ్య తాతకి దొరికిపోతుందని దీపకు చెబుతాడు కార్తిక్. మామయ్యకి జోష్న మీద అనుమానం మొదలైంది. ఆమెకు రెండోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకున్నట్లు చెబుతాడు. దానికి ఫోన్ చేసి జోష్న తనతో చేతులు కలపమని అడగగా అది నా వల్ల కాదు అని తేల్చేస్తాడు దాస్. ఉదయాన్నే శివనారాయణ దగ్గరికి దశరథ వచ్చి జోష్నకి మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకున్నట్లు చెబుతాడు. ఈ మాటలు విన్న పారిజాతం షాక్ అవుతుంది. జోష్నతో కలిసి తండ్రి కొడుకులు ఆసుపత్రికి బయలుదేరుతారు. తనపై భర్త చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతుంది దీప. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి ఆసుపత్రికి అర్జెంటుగా రమ్మని చెప్పడంతో ఇద్దరూ కంగారుగా వెళ్తారు. దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారితో మ్యాచ్ అయ్యాయి అంటే దీప సుమిత్ర గారి కన్న కూతురుగా అని డాక్టర్ హారిక ఆశ్చర్యపోతుంది. అయితే సుమిత్రను కాపాడడం దీప వల్ల కాదని డాక్టర్ చెప్పేస్తుంది. అది జరగాలంటే తన కడుపులోని బిడ్డను వదులుకోవాల్సి వస్తుందని చెబుతుంది డాక్టర్. అలా చెప్పడంతో కార్తిక్ దీపలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్ హైలైట్గా జరిగింది. జోష్నను తీసుకొని డాక్టర్ హారిక దగ్గరికి వస్తున్న శివనారాయణ దశరథలకు కార్తిక్ దీపలు ఎదురుకావడంతో వారు షాక్ అవుతారు. నాతో పాటు వీళ్ళని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పారా అని మండిపడతాడు. జోష్నను నీకు మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకున్నది ఈ విషయం కార్తిక్కు తెలియదని అంటాడు దశరథ. మరి మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని జోష్న ప్రశ్నిస్తుంది. దీప ప్రెగ్నెంట్ కదా, చెకప్ కోసం తీసుకొచ్చానని చెప్తాడు కార్తిక్. అప్పుడు మీరు కలవాల్సింది గైనకాలజిస్ట్ని కదా, డాక్టర్ హారిక గారి రూమ్లో నుంచి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తుంది జోష్న. సుమిత్రమ్మ గారి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలని వచ్చామని చెబుతుంది దీప. మరి మీ కళ్ళల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి అని జోష్న అడగా కొన్ని మాటలు గుండెల్లో దాచుకోవాలి అని అంటాడు కార్తిక్. సాయం చేయగలిగితే స్థితిలో ఉండి సాయం చేయలేని పరిస్థితులు వస్తే అంతకన్నా బాధ మరొకటి ఉండదని చెబుతాడు కార్తిక్. సుమిత్రకు మనలో ఎవరైనా డోనర్ ఉంటే మనకి అంత బాధ ఉండేది కాదని, కన్న కూతురే ఉండాలని తల్లిని కాపాడుకోవడానికి జోష్న ముందుకొచ్చిన రిపోర్ట్స్ మనం అనుకున్నట్లుగా రాలేదు. అందుకే మరోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించడానికి జోష్నను తీసుకొచ్చామని చెబుతాడు పెద్దాయన. గతంలో ఏం జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదని అంటాడు. శివనారాయణ హాస్పిటల్కి తీసుకొస్తున్నారని తెలిస్తే రాకుండా తప్పించుకునేదానిని అనుకుంటుంది జోష్న. ఈసారి ఎక్కడ తప్పు జరగకుండా చూసుకుంటాను అంటాడు దశరథ. కార్తిక్ దశరథలు బయటికి వెళ్తుండగా బ్లడ్ రిపోర్ట్స్ డాక్టర్ గారి టేబుల్ దగ్గర ఉన్నాయని దీప చెప్పడంతో కార్తిక్ షాక్ అవుతాడు. అదే సమయంలో దీప టెస్ట్ రిపోర్ట్ని చూసి జోష్నకు అనుమానం వస్తుంది. అది గమనించిన డాక్టర్ హారిక వాటిని దాచేయటంతో ఈ విషయం దీపతో చెబుతాడు. జోష్న బ్లడ్ శాంపిల్స్ మరోసారి తీసుకొని టెస్ట్ చేయమని చెప్తాడు దశరథ. ఆమెకు మా దగ్గర నమ్మకం లేదు కదా అని హారిక అంటుంది. ఈసారి మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగదని పెద్దాయన అంటాడు. శాంపిల్స్ ఈసారి కూడా మ్యాచ్ కాకపోతే అని హారిక అడగగా జోష్న షాక్ అవుతుంది. ఇంతలో దశరథ రెస్టారెంట్ నుంచి ఫోన్ రావడంతో వెళ్ళమని చెప్తాడు పెద్దాయన. బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి కోఆపరేట్ చేయమని కూతురికి చెబుతాడు దశరథ. కొన్ని మన నమ్మకాల మీద కాదు, వాస్తవాల మీద ఆధారపడి ఉంటాయి. వాస్తవాలన్నీ మనం మార్చకూడదు అని అంటుంది డాక్టర్. ఈవిడ గారికి నేను అసలైన కూతురు కాదని తెలిసినట్లే మాట్లాడుతుందని జోష్నకు అనుమానం వస్తుంది. మీ నాన్నగారు నిన్ను ఇంతలా నమ్ముతున్నారో చూసావా, ఆ నమ్మకం వెనుక ఎంత ప్రేమ ఉంటుందో చూడు అంటుంది డాక్టర్. తర్వాత బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి జోష్నని రమ్మంటుంది హారిక. దీంతో జోష్నకు చెమటలు పడతాయి. ఈసారి నేను పక్కనే ఉంటాను, ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటానమ్మా అంటాడు శివనారాయణ. చివరికి చేసేది లేక బ్లడ్ శాంపిల్స్ని దగ్గర నుండి ఇప్పిస్తాడు. దీప కార్తిక్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారో వాళ్ళు కళ్ళు చూస్తుంటే దేనికో బాధపడుతున్నట్లే ఉన్నారు. వాళ్ళు గైనకాలజిస్ట్ని కలవడానికి కాదు మరెందుకో వచ్చారు అని జోష్నకు అనుమానం వస్తుంది. కాంచన కాశీల కోసం ఎదురు చూస్తుంటాడు.
శ్రీధర్ ఇంతలో కాంచన వచ్చి కాశీని లోపలికి రమ్మని పిలుస్తుంది. అతని అవతారం చూడగానే స్వప్న కావేరీలు షాక్ అవుతారు. కాశీ లోపలికి వస్తుండగా అక్కడే ఆగమని మండిపడుతుంది స్వప్న. ఈ మనిషి కారణంగా మనమంతా ఎంతో బాధపడ్డాము. మర్చిపోయావా? ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి అంటుంది స్వప్న. మా నాన్నకి మొదట్లో మా అమ్మ మీదున్న ప్రేమ ఇప్పటిలాగే ఉంటుంది అంటుంది. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ ఉండదు అని కాశీ చెబుతాను. మా నాన్నకి మొదట్లో మా అమ్మ మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉందని అంటుంది. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ ఉందని కాశీ చెప్తాడు. ఇద్దరూ గొడవ పడటంతో కాంచన సీరియస్ అవుతుంది. గతాన్ని మనం మార్చుకోలేవచ్చు, కానీ వర్తమానంలో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును మారుస్తాయి అంటుంది. మన వాళ్ళే ఆ నిర్ణయాన్ని సరిచేస్తాను అని చెప్తుంది కాంచన. నేను కాశీతో కాపురం చేయలేను, నేను కాశీని కలిసి ఉండలేను, నేను కాశీకి విడాకులు ఇస్తానని స్వప్న తేల్చి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. డాక్టర్ హారిక చెప్పిన మాటలు తలుచుకొని కార్తిక, దీపలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన దశరథ కారు ఆపి ఏం జరిగిందని అడుగుతాడు. హాస్పిటల్లో ఏమో జరిగింది, మీ ముఖాలు చూసినప్పుడే నాకు అర్థమైంది. డాక్టర్ గారు మీతో ఏమైనా చెప్పారా అని దశరథ అడగగా దీపని జాగ్రత్తగా ఉండమని చెప్పారని అంటాడు కార్తిక్. దీపకు అమ్మ నాన్న ఉండుంటే కడుపులో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చి కాళ్ళ కింద పెట్టకుండా దేవతలా చూసుకునేవారు. కానీ దీపకు ఆ అవకాశం లేదు. పోనీ మన ఇంటి దగ్గర అలా చూసుకుందామా అంటే అనారోగ్యంతో ఉన్న భార్య గురించి ఆలోచించాలా, కూతురు లాంటి దీప గురించి ఆలోచించాలా అని ప్రశ్నిస్తాడు దశరథ. సుమిత్ర ఏమైపోతుందో అని నాకు భయంగా ఉండేది, కానీ తనకు ఏమీ కాదని మీరిద్దరూ చెప్పడం వల్లే ధైర్యంగా ఉన్నాను. కానీ ఎందుకో దీపముఖంలో భయం కనిపిస్తుంది అంటాడు దశరథ. మీరు చెప్పారు, నేను తెలుసుకుంటాను. ఆ గైనకాలజిస్టు పేరు చెప్పమని దశరథ అడగటంతో కార్తిక్, దీపలు షాక్ అవుతారు. దీప కడుపులోని బిడ్డ గురించి డాక్టర్ ఏదో చెప్పుంటారు. అసలే మేం బాధలో ఉన్నాం కదా, మాతో చెప్పలేక మీరు మీలో బాధపడుతున్నారని అంటాడు దశరథ. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కడుపులో బిడ్డకు మాత్రం ఏం కాకూడదని చెబుతాడు. మా చెల్లి నేను ఎప్పుడూ నీకు పుట్టబోయే బిడ్డ గురించే మాట్లాడుకుంటామని దశరథ చెప్పడంతో కార్తిక్ ఇంకా బాధపడతాడు. నీ బిడ్డని కూడా నా దగ్గరే పెట్టుకుంటాను, నా చెల్లి సుమిత్రను బిడ్డతో కలిసి ఆడుకుంటామని చెబుతాడు దశరథ. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తుంది. హాయ్, అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, అందరికీ బాయ్.